హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గంగ శకుంతల తనకి 24 గంటల టైం ఇవ్వడంతో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఈ గండం నుండి నేను ఎలా అయినా బయటపడాలి, నా నిజాయితీ ఏంటో నేను ఖచ్చితంగా నిరూపించుకోవాలి అని పాపం గంగ ఆలోచనలో పడుతుంది. ఇది ఇలా ఉండగా వీరు ఇషికా దగ్గరికి పారు వచ్చి, అసలు మీరు ఏం ప్లాన్ వేశారు, నాకు అసలు కొంచెం కూడా క్లూ లేదు, ఏం చేస్తే ఇలా జరిగింది, అయినా గంగా వాళ్ళ బస్తీలో ఉన్న ఆ శేఖరం అనే అతను అంత క్లియర్గా వచ్చి గంగని ఇరికించాల్సిన అవసరం ఏంటి అని అడిగేసరికి వీరు తను వేసిన ప్లాన్ గురించి చెప్తాడు. కావాలనే బస్తీలో ఉన్న శేఖరంపై మర్డర్ కేసు పడేలా తన బైక్తో ఒక లేడీని గుద్దేసేలా చేసి ఆవిడ చనిపోయింది కాబట్టి పోలీస్ కేస్ అయినట్టు క్రియేట్ చేస్తాడు కావాలని మనుషుల్ని సెట్ చేసి వీరు స్పెట్స్ తీసేసి మాస్క్ పెట్టుకొని అలా శేఖర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, ఏంటి నువ్వు చేసిన యాక్సిడెంట్ వల్ల ఇప్పుడు చూసావా నీపై పోలీస్ కేసు అవుతుంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటే శేఖర్ వీరు కాళ్ళు పట్టుకుంటారు. సార్ మీరెవరో మంచి వాళ్ళ ఉన్నారు, నన్ను ఈ కేసు నుండి బయటపడేయండి సార్, నాకు దుబాయ్ వెళ్ళాలని ఎప్పటి నుండో ఆశ సార్, ఒకవేళ ఇప్పుడు పోలీస్ కేసు లాంటిది ఏమైనా ఉంటే నేను దుబాయ్ వెళ్ళలేను సార్, ప్లీజ్ సార్ మీరేం చెప్పినా చేస్తాను సార్ అని అడుగుతాడు ఆ శేఖరం. వెంటనే ఆలోచనలో పడతాడు వీరు. నేనేం చెప్పినా చేస్తావా అని అడుగుతారు. చేస్తాను సార్ అని అంటారు. చూడు, నీపై ఎలాంటి పోలీస్ కేసు లేకుండా చేస్తా, అదే కాకుండా నీకు 10 లక్షలు ఇస్తా, నేను చెప్పినట్టు చెయ్యి. నీకు గంగా తెలుసా అని అడుగుతారు. మా బస్తీ అమ్మాయే సార్. గుడ్, అయితే ఆ గంగ వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఏం చెప్పమన్నానో అది పొల్లు పోకుండా చెప్పి గంగ ఎంతలా నీ ముందు కన్నీళ్లు కారుస్తున్నా కరగకుండా తిరిగొచ్చేయి. నీపై నాకు నమ్మకం ఉందనుకో, నీపై పోలీస్ కేసు ఉండదు. లేదు, వాళ్ళు అడగగానే నిజం చెప్పేశావనుకో, ఇమ్మీడియట్గా మీ ఇంటికి పోలీసులు వస్తారు, నువ్వు చేసిన యాక్సిడెంట్ గురించి అందరికీ బస్తీలో తెలిసి నిన్ను బరబరా పోలీస్ స్టేషన్కి ఈడ్చుకెళ్తారు. చెప్పు ఏంటి అని అడుగుతారు. లేదు సార్, మీరు చెప్పినట్టు చేస్తానని చెప్పి ఇంకా అలా ఆ బస్తీలో ఉన్న శేఖరం కావాలనే గంగ వాళ్ళ ఇంటికి వచ్చి గంగ గురించి అబద్ధం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇదంతా తెలుసుకున్న పారు, వావ్ వీరు, ఏదో అనుకున్నాను కానీ నువ్వు నిజంగా జీనియస్యా, నువ్వు నాకు ఇవాళ ఎంత పెద్ద హెల్ప్ చేశావో, థ్యాంక్ యూ సో మచ్ అని అంటారు. పారు, ఇది కేవలం నీకు మాత్రమే కాదు, మాకు కూడా హెల్పే, ఎందుకంటే ఎప్పటి నుండో ఆ గంగని ఇంటి నుండి పంపించేయాలనుకుంటున్నా, మళ్ళీ తిరిగి మా మావయ్య గారి దయ వల్ల, రుద్రబావ దయ వల్ల వచ్చేస్తుంది, ఈసారి పర్మనెంట్గా వెళ్ళిపోతుంది అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అలా వీరు, పారు అండ్ ఇషికా. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. గంగ ఎంత ఆలోచించినా తనకి ఎలా ఈ సమస్య నుండి బయటపడాలి, ఇప్పుడు నేను బస్తీకి వెళ్తాను, వెళ్ళినా అన్న నిజం చెప్పడు, ఏమని అడుగుతాను, ఎవరు నన్ను అడుగుతాను, ఆ ఫోన్ స్టాండ్ని నేను తీసుకోలేదు అని ఎంతలా అమ్మగారికి చెప్పినా అమ్మగారు వినరు, వినిపించుకోరు. మరి ఈ విషయంలో నేను ఎవరి వైపు ఉండాలి, ఏం చెయ్యాలి, ఏంటి నాకు ఈ పరిస్థితి అని పాపం ఎంతగానో బాధపడుతూ కుమిలిపోతూ ఉంటుంది గంగ. ఇంకా వెంటనే గంగ కన్నీళ్ళు తుడుచుకుంటూ శకుంతలకి కులగురువు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ, ఖచ్చితంగా ఇప్పుడు కులదైవం దగ్గరికి వెళ్ళాలి, కులదైవం దగ్గరికి వెళ్ళి అక్కడ నా ప్రాణాలని నేను అర్పించాలి, ఎందుకంటే కులదైవాన్ని మాత్రమే నన్ను ఈ నింద నుండి బయటపడేసే శక్తి ఉంటుంది అని పాపం అలా తనైతే గంగ అయితే ఇంకా మహంకాళి అమ్మవారి గుడికి బయలుదేరుతుంది. బయలుదేరే ముందు లెటర్ రాసి పెట్టి ఇంకా అలా వెళ్తుందనమాట గంగ. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రుద్ర అలా ఇంకా రూమ్లోకి వచ్చి చూసేసరికి గంగ కనిపించదు. ఇదేంటి, గంగ నిరూపిస్తానంది ఎక్కడా లేదేంటి అని చూస్తూ ఉంటారు. వెంటనే శకుంతల, రుద్ర, గంగ అని పిలుస్తుంది. పెద్దమ్మ వస్తున్నాను అని వెనక్కి తిరిగి చూసేసేలోపు అక్కడ లెటర్ కనబడుతుంది. వెంటనే ఆ లెటర్ని చూస్తూ ఉంటాడనమాట రుద్ర. ఈ లెటర్ ఏంటి ఇక్కడుందని చెప్పి ఆ లెటర్ని అలా చేతిలోకి తీసుకోగానే, సార్ నేను గంగని, నన్ను క్షమించండి సార్, నేను ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోయాను, ఏ విధంగా ఆలోచించినా
అన్నయ్యని అబద్ధం చెప్పాడు అని నిరూపించలేకపోయాను. అందుకే నేను ఈసారి ఓడిపోయాను సార్. ఎప్పటికీ తప్పు నిరూపించుకోలేను కాబట్టి నేను చావుని తప్ప ఇంకే మార్గాన్ని కోరుకోవటం లేదు సార్ అని అంటుంది లెటర్లో గంగా. ఒక్కసారిగా రుద్ర షాక్ అయిపోతాడు. ఇంక గంగ అయితే అలా పాపం చూస్తూ ఉండిపోతుంది. కాబట్టి శకుంతల అమ్మగారు ఏ కులదైవం గుడని చెప్పారో అక్కడే నేను నా ప్రాణాలని త్యాగం చేసేస్తాను సార్, త్యాగం చేసేస్తాను. వచ్చే జన్మలో అయినా మీకు మంచి భార్యగా నేను ఉంటాను సార్, మీకు సెలవు అని చెప్పి అలా పాపం కన్నీళ్లతో చెప్పేసరికి ఒక్కసారిగా ఇంక షాక్లో అయితే ఉండిపోతాడు రుద్ర. అదే ఇంక విషయాన్ని వెంటనే తీసుకొచ్చి చూపిస్తాడనమాట అందరి ముందు. ఒక్కసారిగా ఆ లెటర్ చదివిన విజయేంద్ర కుప్ప కూలిపోతారు. శకుంతల కూడా అలా ఆలోచనలో పడుతుంది. లేదు, ఇలా జరగకూడదు, ఇలా గంగ చేసుకోకూడదు. ఎందుకంటే గంగ చాలా మంచి అమ్మాయి, తను తెలిసి ఇలాంటి తప్పు చేయదు. రుద్ర, మనమే వెళ్ళి గంగని ఆపాలి, రుద్ర గంగని ఆపాలి అని చెప్పి ఇంకా విజయేంద్ర అంటారు. పెదనాన్న మీరేం కంగారు పడకండి, నేను ఒకవేళ గంగని ఇంటికి తీసుకొస్తాను పెదనాన్న అని చెప్పి వెళ్తుంటే ఆగు రుద్ర అని అంటుంది శకుంతల. ఒక్కసారిగా ఆగిపోతాడు రుద్ర. తన ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయింది కదా, ఇంకా తనని నువ్వు ఇంటికి తీసుకురావాలనుకుంటున్నావా అని అంటారు. పెద్దమ్మ, నా విషయంలో పంతం కంటే ప్రాణమే నాకెక్కువ. ఖచ్చితంగా గంగ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను పెద్దమ్మ అని రుద్ర అలా ఇంకా పాపం గంగను వెతకడానికి తన కులదైవమైన మహంకాళి అమ్మవారి గుడికి బయలుదేరతాడు. ఇది ఇలా ఉండగా గంగ గుడిలో కూర్చొని పాపం ఏడుస్తూ ఉంటే పూజారి గారు గంగ దగ్గరికి వస్తారు. అమ్మా, ఎవరు నువ్వు? ఎందుకని? నేను నిన్ను వచ్చినప్పటి నుండి గమనిస్తున్నాను, నువ్వు చాలా బాధలో ఉన్నావు, ఏమైందమ్మా నీకు అని అడుగుతారు. పంతులు గారు, నా విషయాన్ని నేను ఎలా చెప్పాలో నాకే అర్థం కావట్లేదండి, నా నా బ్రతుకు అని పాపం ఏడుస్తూ ఉంటే, అమ్మ నిన్ను చూస్తుంటే ఎంతో బాధలో ఉన్నావనైతే అర్థమవుతోంది, కానీ ఆ బాధకి కారణం ఏంటో తెలిస్తేనే కదా మేము ఏదైనా సలహా ఇవ్వగలమని అంటారు. లేదు, నా బాధకి కారణం అంటే నేను ఒక సమస్యలో ఇరుక్కున్నాను అని చెప్పి పంతులు గారికి జరిగిందంతా చెప్తుంది. చూడమ్మా, నీ సమస్య నాకు అర్థమైంది. నీ అత్తింటి వాళ్ళు నిన్ను ఒప్పుకోవాలి అంటే నీ అన్నయ్య ఎందుకు అలా మాట్లాడాడో తెలియాలి, అంతే కదా. ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలి అంటారు. అసలు అతని సమస్య ఎక్కడ మొదలైందో నువ్వు తెలుసుకోవాలి అని చెప్పి అంటారు. నిజమే, అన్నయ్య సమస్య ఎక్కడ మొదలైందో నేను ఖచ్చితంగా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? అన్నయ్య ఇష్టాలు అయిష్టాల గురించి అర్థం చేసుకోవాలి. భయపడ్డాడు కాబట్టి ఎవరు భయపెట్టారో తెలుసుకోవాలి అని పాపం గంగలా కన్నీళ్ళు తుడుచుకొని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ రుద్ర ఉంటారు. ఒక్కసారిగా గంగ అయితే అలా షాక్లో ఉండిపోతుంది. సార్ అని అంటారు. హేయ్, నీకేమైనా పిచ్చా గంగ? నన్ను వదిలేసి, ఇంటిని వదిలేసి లెటర్ రాసి పెట్టి వచ్చేస్తావా? ఎంత భయపడ్డానో తెలుసా, ఎంతలా భయపడ్డానో తెలుసా అని అంటారు రుద్ర. ఒక్కసారిగా గంగ అయితే అలా పాపం రుద్ర వైపు చూస్తూ ఉంటుంది. నీతో మాట్లాడి వేస్ట్, ఛా అని వెళ్ళబోతుంటే, సార్ ఆగండి సార్, నాకు ఇప్పుడున్నది మీరే సార్, మీరే నాతో ఎలా అయినా కలిసి ఈ విషయంలో నన్ను ముందుకు నడిపించాలి సార్ అని అంటుంది. ఇదేదో ముందే అడగచ్చు కదా, ఇప్పుడేంటి అని ఇంకా గంగారుద్ర ఇద్దరు వెళ్తుంటే పూజారి గారు, అమ్మ నీ భర్త చూడు బాబు, అమ్మాయి సమస్యల్లో ఉంది, నువ్వే తన్ని బాగా ఆదుకోవాలి, నిన్ను చూస్తుంటే ధైర్యం ఇచ్చేవాళ్ళ ఉన్నావని ఇంకా పంతులు గారు ఇద్దరిని పంపించేస్తారు. సో రుద్ర దగ్గరికి గంగ వచ్చి, సార్ మా పంతులు గారు చెప్పినట్టు ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలి అంటారు. అసలు అన్నయ్య ఎక్కడ భయపడ్డం మొదలు పెట్టాడో అది తెలుసుకోవాలి సార్ అసలు అన్నయ్య ఎక్కడెక్కడికి వెళ్ళాడో మనం ఎలా తెలుసుకోవచ్చు అని అడుగుతుంది. గంగ, మీ అన్నయ్య బండి నెంబర్ నీకు తెలుసా? ఐ మీన్ బైక్ నెంబర్, ఎందుకంటే బైక్ నెంబర్ ద్వారా ఏ ఏరియాస్లో ఉన్నాడో మనం తెలుసుకోవచ్చు అంటారు. తెలుసు సార్ అని చెప్పి ఇంకా బైక్ నెంబర్ చెప్పగానే తనకు తెలిసిన ఒక పోలీస్కి కాల్ చేసి ఇంకా మొత్తం బైక్ నెంబర్ని అయితే తెలుసుకుంటాడనమాట. అలా రుద్ర తెలుసుకొని ఇంకా వెంటనే ఏ లొకేషన్స్కి వెళ్ళాడో చూసేసరికి ఒక లొకేషన్లో సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది. క్లియర్గా అక్కడి నుండి ఒక ఆవిడకి యాక్సిడెంట్ చేసినట్టు, వాళ్ళు బాగా ఇంకా తన్ని కొడుతున్నట్టు, శేఖరాన్ని కొడుతున్నట్టు క్లియర్గా కనబడుతుంది. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారు గంగారుద్ర. ఎందుకు కొడుతున్నారు? ఆవిడకి నిజంగా యాక్సిడెంట్ అయిందా అని చెప్పి వెళ్ళబోతుంటే, సార్ ఒకసారి ఇది జాగ్రత్తగా గమనించండి సార్
ఒకవేళ యాక్సిడెంట్ అయితే తన తలకి రక్తం కారాలి కదా, అసలు కనీసం రక్తం రావట్లేదు, ఒక్క చుక్క కూడా రక్తం లేకుండా ప్రాణం ఎలా పోతుంది సార్ అని అంటుంది గంగా. ఒక్కసారిగా ఆలోచనలో పడతాడు రుద్ర. అవును, ఇదేదో కావాలని ప్లాన్ చేసే ఇరికిచ్చినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఈవిడ్ని ఎలా అయినా బయటికి రప్పించాలి, అప్పుడే మీ అన్నయ్య నోట్లో నుండి నిజం వస్తుంది అని ఫస్ట్ ఆఫ్ ఆల్ శేఖర్ దగ్గరికి వెళ్తారు రుద్ర అండ్ గంగా. శేఖర్ అయితే ఇంకా చాలా భయపడుతూ బాధపడుతూ ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు అని వాళ్ళ అమ్మ అడిగినా, నేను పాపం చేశాను, ఘోరం చేశాను, కడుక్కోలేని పాపం చేశాను, నేను ఏం చేసినా ఇది చెల్లదు, నా స్వార్థం కోసం మంచికి మారుపేరైనా నా చెల్లెల్లాంటి గంగ గంగ జీవితాన్ని నాశనం చేసేసానని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడనమాట శేఖరం. అప్పుడే కరెక్ట్గా రుద్ర అండ్ గంగ ఇద్దరు శేఖర్ దగ్గరికి వెళ్తారు. అన్నయ్య, నువ్వెందుకు ఇలా చేశావో నాకు అర్థమైంది, ఇదిగో ఈ విషయం గురించే కదా అని వీడియో చూపిస్తుంది. ఒక్కసారిగా వీడియోని చూస్తాడనమాట పాపం శేఖరం. చూసి ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. అవును గంగ, నన్ను క్షమించు అని అంటారు. అన్నయ్య, నాకు అర్థమైంది, ఇప్పుడు నేను చెప్పేది విను. నీతో ఎవరో కావాలనే నిన్ను నిరికించడానికి ఇలా చేశారన్నయ్య. అసలు ఇంతకీ నీతో మాట్లాడింది ఎవరు చెప్పన్నయ్య అని అడుగుతారు. అతన్ని నేను కూడా చూడలేదు గంగా, తలకి మంకీ క్యాప్ పెట్టుకొని ఫేస్కి మాస్క్ వేసుకున్నాడు, అందుకే అతను ఎలా ఉంటాడో నేను గుర్తుపట్టలేకపోయాను, కాకపోతే టీషర్టు జీన్స్ ప్యాంటు వేసుకొని వచ్చాడని చెప్తారు. ఇంక వెంటనే రుద్ర ఆలోచనలో పడతాడు. అతనే వచ్చి నన్ను బెదిరించాడు, అతను నన్ను బెదిరించేసరికి నేను చాలా భయపడ్డానని చెప్పి పాపం అలా బాధపడుతూ ఉంటే ఇంక వెంటనే చెప్తారనమాట రుద్ర. చూడు, నువ్వేమీ బాధపడాల్సిన అవసరం లేదు, నీకు తెలిసిన జరిగిన నిజం మాత్రమే చెప్పు శేఖర్, ఎందుకంటే మా పెద్దమ్మ నిజాన్ని మాత్రమే నమ్ముతుంది, అబద్ధాన్ని తను ఎప్పటికీ నమ్మదు శేఖర్ అని అంటారు. సార్, నేను నిజమే చెప్తాను సార్, కానీ ఆవిడ యాక్సిడెంట్ అనేలోపు ఇంకక్కడికి కరెక్ట్గా సూర్య అండ్ వీళ్ళైతే వచ్చి ఇంకా ఆవిడని తీసుకొస్తారు. ఇదిగో ఈవిడ గురించేనా నువ్వు మాట్లాడుతుంది అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఈవిడ చనిపోలేదా అంటే యాక్సిడెంట్ జరగకపోయినా జరిగింది అని నటింపచేసి కావాలని ఇలా చేశారా అని ఇంకా ఒక్కసారిగా అలా షాక్లో అయితే ఉండిపోతాడనమాట శేఖరం. ఇదిగో అన్నయ్య, కావాలనే ఎవరో నన్ను ఇరికించడానికి ఇదంతా చేశారు, కాబట్టి ఆవిడ చనిపోలేదు, బ్రతికే ఉంది. అసలు నీకు దుబాయ్ వెళ్ళడానికి ఎలాంటి డోకా ఉండదు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీపై పోలీస్ కేసే ఉండదు, ఇదంతా కావాలని చేశారు కాబట్టి ఇప్పటికైనా నిజం ఒప్పుకో అనేసరికి తప్పకుండా తప్పకుండా ఒప్పుకుంటానమ్మా అని పాపం అలా శకుంతల దగ్గరికి వస్తారు. అమ్మ, నేను మా అమ్మని ఎంతగానో ఇష్టపడ్డాను, అలాంటిది మా అమ్మపై ఒట్టేసి చెప్తున్నాను, నిజం చెప్తున్నాను, మా అమ్మపై ఒట్టేసి చెప్పింది నిజమేంటంటే నేను ఇందాకంతా చెప్పింది అబద్ధం అమ్మ, అబద్ధం. నన్ను ఒకరు కావాలని ఇరికించి నన్ను మోసం చేసి నిజం చెప్పించుకున్నారు, అంతేకాని గంగ ఎలాంటి తప్పు చేయలేదు. అసలు ఆ ట్రైపాడ్ని నేను గంగకి ఇవ్వలేదు అని చెప్పడంతో ఇంకా అలా శకుంతల షాక్లో ఉండిపోతుంది. ఇంకా వెంటనే గంగా రుద్రవైపు చూస్తూ ఉంటుంది శకుంతల. వీళ్ళు కావాలనే ఇతనితో అబద్ధం చెప్పించట్లేదని నమ్మకం ఏంటి అని అడుగుతుంది. ఇంకా వెంటనే చూస్తూ ఉంటాడనమాట రుద్ర. నాకు తెలుసు పెద్దమ్మ, మీరు ఇలాగే అనుకుంటారని నాకు తెలుసు, అందుకే నేను తీసుకొచ్చాను అని ఇంకా ట్రాఫిక్లో లైక్ ఆ సందులో ఎక్కడైతే నిజం జరిగిందో మొత్తం అతనిపై యాక్సిడెంట్లా చేయడం, అదంతా అతన్ని ఎరికించడం, అదంతా ఎక్కడ జరిగిందో ఆ వీడియోని తీసుకొస్తాడనమాట రుద్ర. చూడండి పెద్దమ్మ, ఇదిగో శేఖరంని కావాలనే ఎవరో ఇరికించారు, ఈ విషయం ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది పెద్దమ్మ అని అంటారు గంగాతో రుద్ర. ఇంక శకుంతల చూస్తూ ఉంటుంది. అయితే ఇదంతా కావాలని ఎవరో చేస్తున్నారు, అది ఎవరో ఖచ్చితంగా కనిపెట్టాలి అని అంటుంది శకుంతల. అప్పుడే విజయేంద్ర, చూసావా శకుంతల, తను ఎలాంటి తప్పు చేయలేదు, తను పాపం అందరికీ దూరం అయిపోదామనైనా అనుకుంది, కానీ తను ఎలాంటి తప్పు చేయలేదని ఇప్పటికైనా తెలుసుకుంటావా శకుంతల, ఇప్పటికైనా తన్ని కోడలిగా అంగీకరిస్తావా అని అడుగుతారు. ఎందుకు అంగీకరించను, ఖచ్చితంగా అంగీకరిస్తాను గంగా అని గంగని దగ్గరికి తీసుకుంటుంది. ఇంకా వెంటనే గంగని చూడగానే పాపం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట గంగ. ఇంకా అలా గంగ హక్ చేసుకుంటుంది శకుంతలని.
ఇంక శకుంతల అయితే ఎంతో హ్యాపీగా ప్రశాంతంగా ఫీల్ అవుతుంది. ఇదంతా చూస్తున్న వీరు పారు వాళ్ళు మాత్రం చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఛ, ఇదేంటి ఇలా జరిగింది, అయినా అసలు వీడి విషయం ఎలా వీళ్ళు తెలుసుకున్నారు, ఇదంతా ఎలా జరిగింది అని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటారనమాట వీరు, పారు అండ్ ఇషిక. చూసావా శకుంతల, మనం అనుకోకుండానే కులదైవ దర్శనం కూడా ఇద్దరూ కలిసే సజావుగా చేసుకున్నారు. కాబట్టి మనం అనుకోకుండానే దేవుడు కలిపిన బంధం వీళ్ళది అని చెప్పి నవ్వుతూ ఉంటారు హ్యాపీగా విజయేంద్ర. అవునండి, నేను కూడా వీళ్ళది దేవుడు కలిపిన బంధం అని ఇన్నాళ్ళు అనుకోలేదు, కానీ ఇప్పుడే అర్థమైంది, చాలా సంతోషంగా ఉంది అని పాపం అలా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది శకుంతల. శకుంతల తన్ని కోడలుగా యాక్సెప్ట్ చేసినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది గంగా. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.